రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ సబ్మెరైన్స్ని ఎక్కువగా యూజ్ చేసేవారు. సబ్మెరైన్స్ దాదాపుగా 2000 ఫీట్స్ లోతు వరకు వెళ్తాయి. మరి అంత లోతులో ఉన్నప్పుడు సబ్మెరైన్ లోపల ఉన్న క్రూ మెంబర్స్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? సముద్రం లోపల ఉన్న ఎనిమీస్ని ఎలా ఫైండ్ చేస్తారు? అంత బరువుగల సబ్మెరైన్స్ నీటిపై ఎలా తేలుతుంటాయి? ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పే ప్రతి టాపిక్ కూడా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సబ్మెరైన్ నీటిపై ఎలా తేలుతుందో చూద్దాం. ఒక వస్తువు నీటిపై తేలుతూ ఉండాలంటే ఆ వస్తువు యొక్క బరువు అనేది ఆ వస్తువు ఆక్రమించిన నీటి యొక్క బరువు కంటే తక్కువగా ఉండాలి. అలాంటప్పుడు ఆ వస్తువు ఖచ్చితంగా నీటిపై తేలుతుంది. మీకు అర్థమవడం కోసం కొంచెం క్లారిటీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సబ్మెరైన్ యొక్క ఈ సగభాగం మొత్తం నీటిలో మునిగి ఉంది. అంటే ఈ సబ్మెరైన్ నీటిలో కొంత వాల్యూమ్ని ఆక్రమించింది. అంటే ఈ వాల్యూమ్ మొత్తాన్ని ఆక్రమించింది. ఒకవేళ ఇదే వాల్యూమ్లో వాటర్ ఉంటే ఆ వాటర్ ఎంత బరువు అయితే ఉంటుందో ఆ బరువు కంటే ఈ సబ్మెరైన్ యొక్క బరువు అనేది తక్కువగా ఉండాలి. అలాంటప్పుడే ఈ సబ్మెరైన్ నీటిపై తేలుతూ ఉంటుంది. చాలామంది నీటిలో వస్తువులు తేలడానికి కారణం డెన్సిటీ అంటారు. మరి మీరేంటి వెయిట్ అంటున్నారు అన్న డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ మీకు ముందు క్లారిఫై అవుతుంది. ముందుగా ఈ సబ్మెరైన్ ఆక్రమించిన వాల్యూమ్లో వాటర్ ఉంటే ఆ వాటర్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వెయిట్ యొక్క ఫార్ములా మాస్ ఇంటూ గ్రావిటీ. ఈ వాల్యూమ్లో ఎంత వాటర్ అయితే ఉందో ఆ వాటర్ని మాస్ అంటాం. గ్రావిటీ అంటే మన భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్. మన భూమి యొక్క గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. మరి ఈ వాల్యూమ్లో ఉన్న వాటర్ యొక్క మాస్ ఎంత ఉంటుంది? మాస్ యొక్క ఫార్ములా డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఈ సబ్మెరైన్ సీ వాటర్లో ఉంది. సీ వాటర్ యొక్క డెన్సిటీ 1023.6 kg per meter cube. ఇప్పుడు సబ్మెరైన్ ఆక్రమించిన వాల్యూమ్ మనకు తెలియాలి. సబ్మెరైన్ యొక్క పొడవు 170 మీటర్స్ ఉంటుంది. అలాగే వెడల్పు 30 మీటర్స్ ఉంటుంది. అలాగే వాటర్లో మునిగి ఉన్న హైట్ 5 మీటర్స్ ఉంటుంది. వాల్యూమ్ని ఫైండ్ చేయాలంటే లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ చేస్తాం. అలా చేస్తే దీని యొక్క వాల్యూమ్ 11,050 మీటర్ క్యూబ్స్ వస్తుంది. నిజానికి సబ్మెరైన్ యొక్క వాల్యూమ్ని ఇలా ఫైండ్ చేయకూడదు, కానీ మీకు అర్థమవడం కోసం ఇలా చేశాను. ఇప్పుడు మనకు మాస్ కావాలంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తాం. డెన్సిటీ 1023.6 kg per meter cube, వాల్యూమ్ 11,050 మీటర్ క్యూబ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 11,310.78 tons మాస్ వస్తుంది. ఇప్పుడు ఈ మాస్ని గ్రావిటీని మల్టిప్లై చేస్తే వెయిట్ వస్తుంది. అలా చేస్తే దీని యొక్క వెయిట్ 110,845.644 tons వస్తుంది. ఇది వాటర్ యొక్క వెయిట్. ఈ వెయిట్ కంటే సబ్మెరైన్ యొక్క వెయిట్ తక్కువగా ఉండాలి. అప్పుడు ఈ సబ్మెరైన్ నీటిపై తేలుతూ ఉంటుంది. సబ్మెరైన్స్ 2000 అడుగుల లోతు వరకు వెళ్తాయి. అంత లోతులో ఈ సబ్మెరైన్పై చాలా ప్రెజర్ పడుతూ ఉంటుంది. ఆ ప్రెజర్ని తట్టుకోవాలంటే స్ట్రాంగ్ మెటల్ని యూజ్ చేసి సబ్మెరైన్స్ని తయారు చేయాలి. దానికోసం స్టీల్ టంగస్టన్ అనే మెటల్ని యూజ్ చేస్తారు. ఈ మెటల్ వల్ల 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హై ప్రెజర్ని తట్టుకుంటాయి, అండ్ మరొకటి లైట్ వెయిట్గా ఉంటాయి, అండ్ మరొకటి జంగు పట్టకుండా ఉంటాయి. ఈ 3 కారణాల వల్ల సబ్మెరైన్స్కి స్టీల్ టంగస్టన్ యూజ్ చేస్తారు. సరే, సబ్మెరైన్కి అవుటర్ హల్ అలాగే ఇన్నర్ హల్ అని 2 ఉంటాయి. ఈ 2 హల్స్కి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్నే బలాస్ట్ ట్యాంక్ అంటాం. సబ్మెరైన్కి కింద వైపు వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్ ఓపెన్ అయినప్పుడు సముద్రంలో వాటర్ ఈ బలాస్ట్ ట్యాంక్లోకి ఎంటర్ అవుతుంది. దాంతో సబ్మెరైన్ వెయిట్ పెరిగి సబ్మెరైన్ నీటి లోపలికి వెళ్తుంది. అలాగే పైకి రావాలంటే ఈ పైన ప్రెజర్ వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్ నుండి హై ప్రెజర్తో ఎయిర్ బయటకు వస్తుంది. ఆ ప్రెజర్తో వచ్చిన ఎయిర్ లోపల ఉన్న వాటర్ని బయటకు నెట్టివేస్తుంది. దీంతో లోపల ఎయిర్ మాత్రమే ఫిల్ అయి ఉంటుంది. దానివల్ల వెయిట్ తక్కువయ్యి సబ్మెరైన్ పైకి వస్తుంది. ఈ అవుటర్ హల్ బయటకు కనిపిస్తుంది. ఈ ఇన్నర్ హల్ సబ్మెరైన్ లోపల ఉంటుంది. ఈ ఇన్నర్ హల్ లోపలే ఇంజిన్ రూమ్, బ్యాటరీ రూమ్, కమ్యూనికేషన్ సిస్టమ్, కంప్యూటర్స్, వెపన్స్, ఇంకా క్రూ మెంబర్స్ ఉంటారు. లోపల ఉన్న క్రూ మెంబర్స్ మెయిన్గా 3 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఒకటి ఎయిర్, మరొకటి వాటర్, అండ్ మరొకటి టెంపరేచర్. ముందుగా ఎయిర్ గురించి చూద్దాం. సబ్మెరైన్ మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. కాబట్టి గాలి పీల్చడానికి సబ్మెరైన్లో ఎటువంటి ఎయిర్ ఉండదు. కాబట్టి వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ గ్యాస్ని తయారు చేసుకోవాలి. ఆక్సిజన్ గ్యాస్ని తయారు చేయడం కోసం ఫ్రెష్ వాటర్ని అలాగే ఎలక్ట్రిక్ పవర్ని యూజ్ చేస్తారు. వాటర్లో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి.
ఎలక్ట్రోలైసిస్ మెథడ్ని యూజ్ చేసి హైడ్రోజన్ ఆటమ్స్ని ఆక్సిజన్ ఆటమ్స్ని సపరేట్ చేస్తారు. అలా సపరేట్ అయిన హైడ్రోజన్ గ్యాస్ని ఆక్సిజన్ గ్యాస్ని స్టోర్ చేస్తారు. ఆక్సిజన్ గ్యాస్ని బ్రీతింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, అంటే గాలి పీల్చడానికి. హైడ్రోజన్ గ్యాస్ని ఫ్యూల్ సెల్స్లో యూజ్ చేస్తారు. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్కి ఫ్రెష్ వాటర్ని యూజ్ చేస్తారా లేదా సీ వాటర్ని యూజ్ చేస్తారా అంటే ఫ్రెష్ వాటర్ని మాత్రం యూజ్ చేస్తారు. సీ వాటర్లో హైడ్రోజన్ ఆక్సిజన్ మాత్రమే కాకుండా క్లోరైడ్, సోడియం, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అలాగే పొటాషియం ఇలాంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసేటప్పుడు వేరే ఎలిమెంట్స్ కూడా గ్యాస్ రూపంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి సీ వాటర్ని ఈ ప్రాసెస్లో యూజ్ చేయరు. మనం గాలి పీల్చిన తర్వాత CO2 గ్యాస్ని రిలీజ్ చేస్తాం, అంటే కార్బన్ డైఆక్సైడ్ని. ఎలా అయినా ఈ CO2 గ్యాస్ని రిమూవ్ చేయాలి, లేదంటే సబ్మెరైన్లో ఉన్న ఆక్సిజన్ గ్యాస్ మొత్తం టాక్సిక్ గ్యాస్లో చేంజ్ అవుతుంది, అంటే ఆక్సిజన్ గ్యాస్ మొత్తం విషపూరితంలో మారుతుంది. సబ్మెరైన్ లోపల సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ ఆక్సిజన్ లెవెల్స్ని, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేయడం కోసం లైమ్ సోడా మెథడ్ని యూజ్ చేస్తారు. ఆల్రెడీ ఈ మెథడ్ గురించి 10th క్లాస్లో చదివే ఉంటాం. ఈ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లైమ్ సోడాతో రియాక్షన్ చెందుతుంది. దానివల్ల సబ్మెరైన్లోని CO2 లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. అలాగే మనం వదిలే CO2 గ్యాస్లో మాయిశ్చర్ ఉంటుంది, అంటే తేమ. ఈ తేమ లోపల ఉన్న కాంపోనెంట్స్ పైన వాటర్లో ఫామ్ అవుతుంది, కాబట్టి ఈ మాయిశ్చర్ని కూడా రిమూవ్ చేయాలి. ఈ మాయిశ్చర్ లెవెల్స్ని తగ్గించడం కోసం డీహ్యూమిడిఫైర్ని యూజ్ చేస్తారు. అలాగే కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి కూడా ఈ మాయిశ్చర్ని తగ్గిస్తుంటారు. సరే, సెకండ్ ప్రాబ్లం వాటర్. చుట్టూ చాలా సముద్రం నీరు ఉన్నప్పటికీ త్రాగటానికి అసలు యూజ్ కాదు. అయితే మంచినీటి కోసం సముద్రం నీటిని కలెక్ట్ చేసి వేడి చేస్తారు. ఈ ప్రాసెస్లో సముద్రం నీటి నుండి ఆవిరి బయటకు వస్తుంది. ఆ ఆవిరిని కూల్ చేసి వాటర్లా కన్వర్ట్ చేస్తారు. ఇలా ఒక రోజుకి 38,000 లీటర్స్ నుండి 1,50,000 లీటర్స్ వరకు వాటర్ని కలెక్ట్ చేస్తారు. ఇంత వాటర్ని కలెక్ట్ చేసినప్పటికీ సబ్మెరైన్లో వాటర్ని చాలా పొదుపుగా యూజ్ చేస్తుంటారు. మరి ఇంత వాటర్ని తయారు చేసి ఆ వాటర్ అంతటిని ఏం చేస్తారు? సబ్మెరైన్స్ మెయిన్గా 2 టైప్స్. ఒకటి డీజిల్ సబ్మెరైన్ అండ్ మరొకటి న్యూక్లియర్ సబ్మెరైన్. న్యూక్లియర్ సబ్మెరైన్లో యురేనియం అనే ఒక ఎలిమెంట్ని యూజ్ చేసి హీట్ ఎనర్జీని క్రియేట్ చేస్తారు. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో జరిగే ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ న్యూక్లియర్ ప్రాసెస్లో న్యూక్లియర్ ఫిజన్ అనే రియాక్షన్ చేసి హీట్ ఎనర్జీని క్రియేట్ చేస్తారు. ఆ హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని వాటర్ని స్టీమ్లో కన్వర్ట్ అయ్యేలా చేస్తారు. ఈ ప్రాసెస్ చేయడం కోసం చాలా వాటర్ని యూజ్ చేస్తారు. వాటర్ మొత్తం స్టీమ్లో కన్వర్ట్ అయిన తర్వాత ఈ టర్బైన్ బ్లేడ్స్కి స్ట్రైక్ అయ్యేలా చేస్తారు. దాంతో ఈ టర్బైన్స్ చాలా స్పీడ్గా తిరుగుతుంటాయి. ఈ టర్బైన్స్కి ప్రొపెల్లర్ సాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ప్రొపెల్లర్ సాఫ్ట్కి ప్రొపెల్లర్ బ్లేడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ప్రొపెల్లర్ బ్లేడ్స్ తిరగడం వల్ల సబ్మెరైన్ ముందుకు మూవ్ అవుతుంది. డీజిల్ సబ్మెరైన్లో 2 ఇంజిన్స్ ఉంటాయి. ఒక డీజిల్ ఇంజిన్ ప్రొపెల్లర్ సాఫ్ట్ని రొటేట్ చేస్తూ ఉంటుంది. మరో డీజిల్ ఇంజిన్ జనరేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ జనరేటర్ ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. జనరేటర్ ఎలక్ట్రిక్ పవర్ని బ్యాటరీస్లో స్టోర్ చేస్తారు. సబ్మెరైన్ లోపల కమ్యూనికేషన్ సిస్టమ్, కంప్యూటర్స్, సెన్సార్స్, లైట్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ కూడా బ్యాటరీ యొక్క పవర్ ద్వారా పనిచేస్తాయి. కమ్యూనికేషన్ సిస్టమ్, కంప్యూటర్స్, సెన్సార్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే వాటి నుండి ఎంతో కొంత హీట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే బ్యాటరీస్ నుండి కూడా హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని కంట్రోల్ చేయడం కోసం కూడా వాటర్ని యూజ్ చేస్తారు. అలాగే మనం ముందు చెప్పుకున్న ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో కూడా ఈ వాటర్ని యూజ్ చేస్తారు. ఇలా అన్నిటికీ వాటర్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మిగిలే వాటర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం వాటర్ని చాలా పొదుపుగా యూజ్ చేస్తూ ఉంటారు. సరే, డీజిల్ సబ్మెరైన్ పనిచేయాలంటే ఖచ్చితంగా డీజిల్ ఇంజిన్కి ఆక్సిజన్ కావాలి. అలాగే ఆ ఇంజిన్ అవుట్పుట్గా పవర్ని రిలీజ్ చేస్తూ చాలా కార్బన్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్ ఇలాంటి గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ గ్యాసెస్ని అట్మాస్ఫియర్లో రిలీజ్ చేయాలి. కాబట్టి డీజిల్ సబ్మెరైన్స్ ఎక్కువగా సముద్రం సర్ఫేస్పై కనబడుతూ ఉంటాయి. బ్యాటరీస్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత అప్పుడు ఈ సబ్మెరైన్స్ సముద్రం లోపలికి వెళ్తుంటాయి. కానీ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అలా కాదు. అవి కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు సముద్రం అడుగు భాగాన ఉండగలవు. సరే, నెక్స్ట్ ప్రాబ్లం టెంపరేచర్. సముద్రం అడుగు భాగంలో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే 4 డిగ్రీ సెల్సియస్, 5 డిగ్రీ సెల్సియస్, 6 డిగ్రీ సెల్సియస్ ఇలా ఉంటుంది. అంత చల్లగా ఉండటం వల్ల సబ్మెరైన్ లోపల కూడా చాలా చల్లగా ఉంటుంది. నార్మల్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం
సబ్మెరీన్ లోపల హీటర్స్ ఉంటాయి. ఆ హీటర్స్కి సెన్సర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సెన్సర్స్ టెంపరేచర్ మెజర్ చేస్తూ అవసరమైన టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సరే, ఎనిమీస్ యొక్క లొకేషన్ని ఫైండ్ చేయడం కోసం 2 టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. ఒకటి యాక్టివ్ సోనార్ అండ్ మరొకటి ప్యాసివ్ సోనార్. ముందుగా యాక్టివ్ సోనార్ అంటే ఏంటో చూద్దాం. సబ్మెరీన్ సౌండ్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ సౌండ్ వేవ్స్ సబ్మెరీన్ యొక్క చుట్టుప్రక్కల నుండి ట్రావెల్ అవుతాయి. దగ్గరలో ఏదైనా మరో సబ్మెరీన్ ఉన్నా లేదా వేరే ఆబ్జెక్ట్స్ ఉన్నా సౌండ్ వేవ్స్ ఆ ఆబ్జెక్ట్ ఢీకొని బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతాయి. అలా రిఫ్లెక్ట్ అయిన సౌండ్ వేవ్స్ మళ్ళీ సబ్మెరీన్ వరకు చేరుకుంటాయి. సౌండ్ వేవ్స్ యొక్క స్పీడ్ని బట్టి టార్గెట్ యొక్క డిస్టెన్స్ని కాల్కులేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం కంప్యూటర్లో జరుగుతుంది. డాల్ఫిన్స్, వేల్స్ అలాగే బ్యాట్స్ ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని ముందుకు మూవ్ అవుతుంటాయి. అలాగే ఫుడ్ని వెతుక్కుంటాయి. ఎనిమిస్ యొక్క సబ్మెరీన్స్ నుండి అలాగే షిప్స్ నుండి సౌండ్ మరియు వైబ్రేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ సౌండ్ వేవ్స్ని డిటెక్ట్ చేసి సబ్మెరీన్ ఒక లొకేషన్ని ఐడెంటిఫై చేస్తారు. ఇలా చేసే టెక్నిక్ని ప్యాసివ్ సోనార్ అంటాం. నార్మల్ ఫిషెస్ అలాగే షార్క్స్ ఈ మెథడ్ని యూజ్ చేసుకొని ఫుడ్ని వెతుక్కుంటాయి. అయితే ఇప్పుడు చెప్పిన ఈ 2 మెథడ్స్ని యూజ్ చేయడం కోసం సబ్మెరీన్లో ఒక సెన్సింగ్ డివైస్ని యూజ్ చేస్తారు. ఆ డివైస్ పేరే రాడార్. సరే, సబ్మెరీన్ పైభాగంలో పెరిస్కోప్ ఉంటుంది. ఈ పెరిస్కోప్ సహాయంతో సముద్రంపై ఏమున్నాయో చూస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో చూసిన వారు చూసినట్టు వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.